కామారెడ్డి జిల్లాలో నకిలీ కరెన్సీ గుట్టు రట్టు చేశారు పోలీసులు. అంతరాష్ట్ర దొంగ నోట్ల ముఠాను పట్టుకొని వారి వద్ద నుంచి 56,90,000 దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 8 మందిలో 6గురిని అరెస్టు చేశారు. మరో 2 పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న 2ని త్వరలోనే పట్టుకుంటామన్నారు పోలీసులు. నోట్ల తయారీకి వాడుతున్న ప్రింటర్లు, కంప్యూటర్లు, స్టాంపులు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాన్సువాడ పోలీసులు శుక్రవారం కొయ్యగుట్ట వద్ద వాహనాలను తనిఖీలు చేస్తుండగా పోలీసులను చూసి కొందరు పారిపోతుండగా వారిని పట్టుకున్నారు. వారి వద్ద 30 లక్షలు విలువ చేసే 500 నోట్ల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్రకు చెందిన 8 మంది ముఠాగా ఏర్పడి ఈ దందాకు పాల్పడుతున్నారు. వీరిలో తెలంగాణకు చెందిన రాజగోపాల్, కర్ణాటకకు చెందిన హుసేన్ పీరా నకిలీ నోట్ల తయారీ, చలామణిలో పెట్టుబడి పెట్టారు. కామారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్, రమేష్ గౌడ్, మహారాష్ట్రకు చెందిన అజయ్, ఈశ్వర్ నకిలీ నోట్లు చలామణి చేస్తున్నారు. హైదరాబాద్లోని బోయినపల్లిలో 60 లక్షల విలువైన 500 నోట్ల నకిలీ నోట్లు ప్రింటింగ్ చేశారు. ఇందులో 3 లక్షలు బిచ్కుందకు చెందిన కిరణ్ కుమార్, బాన్సువాడకు చెందిన రమేష్ గౌడ్కు అప్పగించారు. వారు వాటిని చుట్టుపక్కల గ్రామాలలో చలామణి చేశారు. మరో 30 లక్షలను ఇవ్వటానికి హైదరాబాద్ నుంచి రాజగోపాల్ బాన్సువాడకు వచ్చాడు. అయితే అతడిని బాన్సువాడ బస్టాండులో దింపటానికి కిరణ్ కుమార్, రమేష్ గౌడ్లు కారులో బయలుదేరగా కొయ్యగుట్ట వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుల సమాచారం మేరకు హైదరాబాద్లో తనిఖీలు చేపట్టి మిగతా 26.90 లక్షల విలువైన 500 నోట్లను స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా కమలేష్, సుక్కురాములు పరారీలో ఉన్నారు. నకిలీ కరెన్సీ కేసు ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను జిల్లా ఎస్పీ సింధు శర్మ అభినందించారు. 500 నోట్ మీద ఏమేమి సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి అనేది ఆర్బీఐ గైడ్ లైన్స్ వెరీ క్లియర్. పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి కదా మల్టిపుల్ సెక్యూరిటీ ఫీచర్స్. ఈ బ్యాంక్స్లో వాళ్ళు ఈజీగా గుర్తుపడతారు. మనం కూడా షుడ్ బి అవైర్. ఇన్ అడిషన్ టు దట్ మనకి చట్టంలో హై క్వాలిటీ ఎఫ్ఐసిఎం కింద 3 సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉంటే మనం యూఏపీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది.